ఓకేనండి. మనకి డాకర్. సో డాకర్ అనేది మనం అవేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసే ఒక టూల్ అనమాట. సో దీన్ని మనం కంటైనరైజేషన్ టూల్ అని కూడా అంటాం. కంటైనరైజేషన్ టూల్ అని కూడా పిలుస్తాము. అయితే డాకర్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్చువలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వర్చువలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ లో సర్వర్ వర్చువలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి. ఈ సర్వర్ ని మనం డైరెక్ట్ గా దాంట్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసి దాన్ని మనం యూజ్ చేసినట్లయితే ఎంత పర్సెంటేజ్ దాని హార్డ్వేర్ మనం యూజ్ చేయగలం చెప్పండి. ఎగ్జాంపుల్, ఒక సర్వర్ తీసుకున్నాం. ఇది సర్వర్ అన్నమాట. దీంట్లో మనం ఏం చేసాం? హార్డ్వేర్, ఫస్ట్ లేయర్ హార్డ్వేర్, దీని మీద ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం, దీని మీద అప్లికేషన్ రన్ చేస్తుంది. సో చూసినట్లయితే అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏదైతే అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్. సో హార్డ్వేర్ అంటే మిషన్. ఆ మిషన్ మనం యూజ్ చేయడానికి ఓఎస్ ని యూజ్ చేస్తున్నాం. ఆ ఓఎస్ మీద అప్లికేషన్ రన్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ మిషన్ లో మనం ఎంత పర్సెంట్ దీన్ని మనం యూజ్ చేస్తున్నాం అంటే 20 to 30% మాత్రమే మీరు ఇక్కడ హార్డ్వేర్ ని యూజ్ చేస్తారు. వాట్ అబౌట్ రిమైనింగ్? వాట్ అబౌట్ రిమైనింగ్ అంటే మరి మిగతా 70% ఏమవుతుంది? మిగతా 70% ఏమవుతుంది? మనం యూజ్ చేస్తున్నామా? లేదు. అంటే ఒక మిషన్ మీరు తీసుకుంటే ఒక సర్వర్, దాన్ని మీరు 20 to 30% మాత్రం వాడుతున్నారు హార్డ్వేర్ పరంగా. మరి మిగతా 70% ఏమవుతుంది? లేదా రిమైనింగ్ ఈ 70% మనం వదిలేస్తున్నాం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసామంటే వర్చువలైజేషన్ అనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ అంటే వర్చువలైజేషన్ అనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చింది. వర్చువలైజేషన్ అనే టెక్నాలజీని తీసుకొచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇందులో ఇదంతా ఒక మిషన్ అనుకుందాం. ఈ మిషన్ లో ఇది హార్డ్వేర్ అనుకుందాం. ఇది హార్డ్వేర్. దీని మీద ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. దీని మీద ఒక టూల్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఏంటి ఆ టూల్ అంటే హైపర్వైజర్. ఏంటంటే హైపర్వైజర్. సో హైపర్వైజర్ అంటే ఏంటి ఇక్కడ అంటే మనకి కొన్ని టూల్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి హైపర్ వి, విఎంవేర్ వి స్క్వేర్, సిట్రిక్స్ అని కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. అలాగైతే విండోస్ 10, ఓబెంటు, రెడ్ హ్యాట్ లైనక్స్ అని చెప్పేసి మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా హైపర్ వి, ఏంటంటే హైపర్ వి, అలాగే విఎంవేర్ వి స్క్వేర్, విఎంవేర్ వి స్క్వేర్, అలాగే సిట్రిక్స్ అని చెప్పేసి కొన్ని టూల్స్ ఉన్నాయి. వీటిని హైపర్వైజర్ టూల్స్ అంటాం. మనం ఏమంటాం? హైపర్వైజర్ టూల్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్ మీద మనం ఇక్కడ డైరెక్ట్ గా ఓఎస్ ఇన్స్టాల్ చేయట్లేదు. అంటే విండోస్ 7, విండోస్ 10, రెడ్ హ్యాట్ లైనక్స్, ఓబిటో ఇన్స్టాల్ చేయట్లేదు. దానికి బదులుగా ఈ హైపర్వైజర్ టూల్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే హైపర్ వి కానీ, విఎంవేర్ లో ESXi కానీ, సిట్రిక్స్ లో జెన్ కానీ ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా? వీటిని ఏమంటాం అంటే హైపర్వైజర్ టూల్స్ అంటాం మనం. వీటిని హైపర్ వైజర్ టూల్స్ అంటాం. సో ఏంటవి అంటే హైపర్ వి, ESXi, జెన్. వీటిని హైపర్వైజర్ టూల్స్ అంటాం మనం. ఇట్లా ఏమంటామండి? హైపర్వైజర్ టూల్స్ అంటాం. హైపర్వైజర్ టూల్స్. సో వీటిని మనం ఇక్కడ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు చూడొచ్చు ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఈ మిషన్ మీద హైపర్వైజర్ ఇన్స్టాల్ చేశారో ఇప్పుడు మీరు దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఈ మిషన్ లో ఇది ఒక మిషన్ అన్నమాట. ఈ మిషన్ లో మీరు 3 మిషన్స్ క్రియేట్ చేశారు. చూసారా? గెస్ట్ ఓఎస్, గెస్ట్ ఓఎస్, గెస్ట్ ఓఎస్ అని ఇక్కడ 3 మిషన్స్ ని మీరు ఏం చేశారని క్రియేట్ చేశారు. అంటే ఒకే సర్వర్ లో మీరు అరౌండ్ 3 మిషన్స్ ని మీరు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక మిషన్, ఇది రెండో మిషన్, ఇది థర్డ్ మిషన్.
ఇప్పుడు ఇందాక ఒక మిషన్ మీరు తీసుకుంటే ఫిజికల్ గా దాన్ని ఎంత పర్సెంట్ వాడాం మనం? 20%, 30% వాడాం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక ఫిజికల్ మిషన్ లో ఎన్ని మిషన్లు మనం క్రియేట్ చేసుకున్నాం ఇందులో చెప్పండి, ఆన్సర్ ఇవ్వాలి. ప్రజెంట్ ఈ ఫిజికల్ మిషన్ లో హైపర్వైజర్ టూల్ యూజ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఎన్ని మిషన్లు క్రియేట్ చేసాము? ఆన్సర్ ఇవ్వండి ఎవరైనా, ఆన్సర్ ఇవ్వాలి. ఎన్ని 3 సార్. ఎన్ని 3 గట్టిగా చెప్పండి. 3 సార్. 3 3 మిషన్స్. సార్. ఇప్పుడు 3 మిషన్స్ అంటే ఒక్కో మిషన్ ఎంత పర్సెంట్ వాడుతుందని హార్డ్వేర్ ఇందాక అనుకున్నాం కదా మనం 20 to 30% అనుకున్నాం. ఓకే, 20% 30% అనుకున్నాం. అనుకున్నట్లయితే ఒక్కో మిషన్ మీరు 20% వాడితే 3 మిషన్లు ఓవరాల్ గా ఎంత పర్సెంట్ వాడతాయండి? ఈ 3 మిషన్లు మొత్తం కలిపి 60% హార్డ్వేర్ ని ఈ 3 మిషన్స్ యూజ్ చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఇక్కడున్న ఈ 3 మిషన్స్ 60% హార్డ్వేర్ ని యూజ్ చేస్తున్నాయి. 60 or 70%. ఇందాక ఏం జరిగింది చెప్పండి. ఇందాక ఒక మిషన్ మనం బై చేస్తే దాన్ని 20% వాడాం, కానీ ఇప్పుడు ఒక మిషన్ యూజ్ చేసాం. బట్ దాంట్లో వర్సెస్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసిన తర్వాత హైపర్వైజర్ ని దీంట్లో మొత్తం 3 మిషన్లు క్రియేట్ చేసుకున్నాము. 3 మిషన్స్ మీద మనకి ఎంత హార్డ్వేర్ యూజ్ అవుతుందంటే 60% లేదా 70% హార్డ్వేర్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చెప్పండి, నార్మల్ మిషన్ బెస్టా, ఇలా హైపర్వైజర్ టూల్ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవడం వల్ల మనకు బెస్టా చెప్పండి? హార్డ్వేర్ యూజ్ చేసుకోవడంలో ఒక మిషన్ ని మీరు బై చేస్తే ఆ మిషన్ లో డైరెక్ట్ గా ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుని 30% వాడుకోవడం బెస్టా, లేకపోతే ఆ మిషన్ లో హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో మళ్ళీ 3 మిషన్లు క్రియేట్ చేసుకుని వర్చువల్ మిషన్స్ ని దాన్ని 60% వాడుకోవడం బెస్టా? ఏది బెస్ట్ చెప్పండి? ఏది బెస్ట్? ఫిజికల్ వర్చువల్? ఫిజికల్ వర్చువల్? వర్చువల్ సార్. వర్చువల్. సో ప్రజెంట్ మనం క్లౌడ్ లో వాడుతున్నాం EC2 అని. EC2 వాడుతున్నాం కదండి, ఇదే కాన్సెప్ట్ మరి మనం వాడుతుంది. మనం డైరెక్ట్ గా ఏం చేస్తున్నాం అంటే AWS అకౌంట్ లోకి వెళ్ళి ఇక్కడ EC2 లోకి వెళ్ళి మనం ఒక మిషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇదే ఆ మిషన్ అనమాట. దీన్ని వర్చువల్ మిషన్ అంటున్నాం మనం. ఇలా అక్కడ వాడు ఒక సర్వర్ మనకి ఇస్తాడు. ఆ సర్వర్ మీద మనం మనకి ఎన్ని కావాలంటే అన్ని మిషన్స్ క్రియేట్ చేస్తున్నాం. వాటిని అక్కడ ఏమంటున్నాం మనం? ఇన్స్టెన్స్ అంటున్నాం మనం. ఇక్కడ వర్చువల్ మిషన్స్ అంటున్నాం. కాబట్టి హైపర్వైజర్ ని యూజ్ చేయడం వల్ల, అంటే హైపర్వైజర్ అంటే ఏంటి? Hypervisor is a virtualization tool. With help of hypervisor, we can utilize 100% hardware in our server mission. Without hypervisor, we can use our hardware only 20% or 30%. When I use hypervisor technology, then I will create 60 to 70% hardware I can use. I created here 3 virtual machines. For example, 3 create చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మిషన్ మీద ఏం చేస్తున్నాం మనం? ఒక అప్లికేషన్ రన్ చేస్తాం. అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, అప్లికేషన్ 3. ఇప్పుడు మీరు 3 అప్లికేషన్స్ రన్ చేయండి, మీకు ఎన్ని మిషన్స్ కావాలి చెప్పండి? 3 మిషన్స్ కావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఒకే మిషన్ తీసుకొని ఆ మిషన్ లో వర్చువలైజేషన్ టూల్ యూజ్ చేసుకొని అక్కడ 3 వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి మనకు కావాల్సిన ఓఎస్ తో ఆ 3 మిషన్స్ మీద 3 అప్లికేషన్స్ మనం రన్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఒక వర్చువలైజేషన్ టెక్నాలజీ మనం యూజ్ చేసుకొని ఫిజికల్ గా యూజ్ చేస్తున్న హార్డ్వేర్ కన్నా కూడా ఈ వర్చువల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన హార్డ్వేర్ ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ ఆ సర్వర్ లో ఉన్న హార్డ్వేర్ రిసోర్స్ మొత్తాన్ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఈ వర్చువలైజేషన్ టెక్నాలజీ మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం వాడుతున్న ఆ టూల్ ని హైపర్వైజర్ అంటాం. క్లియర్? అర్థమైందా? హైపర్వైజర్. మీరు ఇప్పుడు దాకా AWS లో ఏవైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నారో ఆ ఇన్స్టెన్స్ అన్ని కూడా ఈ హైపర్వైజర్ టెక్నాలజీ బేస్ చేసుకుని మీరు క్రియేట్ చేస్తున్నారు. కానీ మనకు తెలియదు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేయగల దాన్ని ఇక్కడ మనం గెస్ట్ ఓఎస్ అని పిలుస్తాం అనమాట. ఆ మిషన్ రన్ అవుతున్న ఆ ఓఎస్ ని గెస్ట్ ఓఎస్ అని. కాబట్టి హైపర్వైజర్ అనే టెక్నాలజీ యూజ్ చేసుకుని ఫిజికల్ గా 20 to 30% యూజ్ చేసే హార్డ్వేర్ ని హైపర్వైజర్ యూజ్ చేసినప్పుడు మనం 60 to 70% వరకు లేదా 80% వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. 16, 17, 18 అనేది మీ ఇష్టం. నేనైతే 3 సర్వర్స్ క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సర్వర్స్ కి 20 అనుకున్నప్పుడు ఓవరాల్ గా 3 సర్వర్స్ కి 60% హార్డ్వేర్ యూజ్ అవుతుంది. ఇంకా 40% ఉంది. కాబట్టి దాంట్లో ఏం చేయొచ్చు మనం? ఇంకో మిషన్ క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు ఇప్పుడు 4 మిషన్స్ కావాలంటే మీరు 4 లక్షలు ఖర్చు పెడతారా, లేకపోతే ఒక మిషన్ బై చేసి లాగా దాంట్లో ఈ హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు 4 మిషన్లు క్రియేట్ చేసుకుంటారా చెప్పండి? మీరు ఒక 4 సర్వర్స్ కావాలంటే ఫిజికల్ గా 4 సర్వర్స్ కొంటారా, లేకపోతే ఒక సర్వర్ కొని దాంట్లో హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో 4 ఓఎస్ తో మీరు మిషన్లు క్రియేట్ చేస్తారా? ఏం చేస్తారు? ఓఎస్ క్రియేట్ చేయడం బెస్ట్ కదా సార్. ఓఎస్ క్రియేట్ చేయడమే బెస్ట్ కదా సార్ మిషన్ కొనే కన్నా. అంటే 4 మిషన్లు కొనే ప్లేస్ లో మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక మిషన్ యూజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు కాస్ట్ తగ్గుతుంది కదా, అనే కదా, కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దాకా ఈ టెక్నాలజీ వాడుతున్నాం మనం క్లౌడ్ లో. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, అదే కంటైనరైజేషన్. దాన్ని ఏమంటున్నాం మనం? కంటైనరైజేషన్ అంటున్నాం. కంటైనరైజేషన్. సో దానికోసము ఇక్కడ ఒక టూల్ యూజ్ చేస్తున్నాం మనం. దాని పేరే డాకర్ అనమాట. ఈ డాకర్ ని మనం కంటైనరైజేషన్ టూల్ అంటాం. కంటైనరైజేషన్ టూల్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది 3rd లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంటి మనకి? డయాగ్రామ్ ఇందా ముందు చూపించాను కదా, అది మీ దగ్గర ఒక సర్వర్ ఉంది. దాంట్లో ఒక ఓఎస్ మీరు ఇన్స్టాల్ చేసి దాని మీద అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ మీరు
20 to 30% వాడుతున్నారు. ఇది ఒకప్పుడు టెక్నాలజీ, ఇదంతా కూడా ట్రెడిషనల్ అనమాట. ఇదంతా కూడా ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. దీని తర్వాత అడ్వాన్స్ ఏమొచ్చింది మనకి, హైపర్వైజర్ వచ్చింది. అంటే ఈ టెక్నాలజీ ఫస్ట్ పిక్చర్ అనమాట, లెఫ్ట్ సైడ్ పిక్చర్. ఇప్పుడు దీనికి అడ్వాన్స్ కూడా వచ్చింది. ఏంటది, కంటైనరైజేషన్. కంటైనరైజేషన్ ఈ టెక్నాలజీ వల్ల బెనిఫిట్ ఏంటో కూడా చూద్దాం మనం. అప్పుడు మీరు చెప్తారు నాకు ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, సో ఇప్పుడు ఇది ఒక మిషన్. ఈ మిషన్ మీద ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాం. అయితే ఈ మిషన్ కావాల్సిన ర్యామ్, ప్రాసెసర్, హార్డ్ డిస్క్ మొత్తం కూడా ఇక్కడి నుంచి మనం కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను, దీనికి ఒక 1 GB లేదా ఒక 2 GB ర్యామ్, 1 CPU, 30 GB హార్డ్ డిస్క్ తీసుకున్నాను. సేమ్ ఇలాగే మిగతా మిషన్స్ కూడా తీసుకున్నాను నేను. ఏదైతే ఇక్కడ సెకండ్ మిషన్ ఉందో దీనికి కూడా సేమ్ అలాగే తీసుకున్నాను. అలాగే థర్డ్ మిషన్ ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ అలాగే తీసుకున్నాను. ఇప్పుడు 3 మిషన్ల దగ్గర ఉన్నాయంటే 2+2+2 6 GB ర్యామ్, 3 ప్రాసెస్, 9 GB హార్డ్ డిస్క్ ఉంది. అంటే ఒక్కో మిషన్ కి మనం ఫిక్స్డ్ సైజులో ర్యామ్, CPU, స్టోరేజ్ తీసుకుంటాం. అయితే ఫస్ట్ మిషన్ దీంట్లో 30% వాడుకుంటుంది హార్డ్వేర్ ని. ఎంత పర్సెంటేజ్, 30%. ఓకే. సెకండ్ మిషన్ 25% వాడుకుంటుంది. థర్డ్ మిషన్ 60% వాడుకుంటుంది. అర్థమైందా? క్లియర్? ఇక్కడ అర్థమైందా? యాప్ 1 సర్వర్ ఏమో 30% వాడుతుంది. అంటే ఇక్కడ ఎంత వేస్ట్ అవుతుంది మళ్ళీ చెప్పాలి. యాప్ 1 సర్వర్ ఎంత వేస్ట్ అవుతుంది చెప్పండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలి. 70 ఎంత సార్. వేస్ట్ అవుతుంది? 70% వేస్ట్ అవుతుంది. సెకండ్ మిషన్ ఎంత పడుతుంది, యాప్ 2 సర్వర్ 20% వాడుతుంది. అంటే 70% వేస్ట్ అవుతుంది. యాప్ 2 సర్వర్ ఏం వాడుతుంది, 60% వాడుతుంది. అంటే 40% వేస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఈ వర్చువల్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు కూడా మనకి కొంత హార్డ్వేర్ అనేది యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ 70%, ఇక్కడ 70%, ఇక్కడ 40%. దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఇంకో టెక్నాలజీ వచ్చింది. దాన్ని మనం మైక్రో సర్వీస్ అంటున్నాం. ఏమంటే మైక్రో సర్వీసెస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి డాకర్ అనమాట. ఇదని డాకర్. డాకర్ ని మనం మైక్రో సర్వీస్ అంటాం. ఏమంటాం, మైక్రో సర్వీస్ ఆర్ కంటైనరైజేషన్ సర్వీస్ అంటాం. కంటైనరైజేషన్ మేనేజ్మెంట్ అంటాం. కాబట్టి ఇక్కడ దీని నెక్స్ట్ లెవెల్ మనకి ఏమొచ్చిందంటే డాకర్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరిగింది. డాకర్ ని మైక్రో సర్వీసెస్ అంటాం, మైక్రో సర్వీస్ అంటాము. దీన్ని కంటైనరైజేషన్ సర్వీస్ అంటాం. అంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక మిషన్ ని మనం బై చేసాం. సో ఇది మన సర్వర్. ఈ సర్వర్ లో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఓఎస్ ని ఇన్స్టాల్ చేసాను. ఏంటి ఓఎస్, లైనెక్స్, ఎయిదర్ యూనిక్స్ లేదా ఒబెంటు కానీ రెడ్ హ్యాట్ లైన్స్ కానీ ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు దీని మీద నేను కంటైనరైజేషన్ టూల్ ఇన్స్టాల్ చేస్తాను. అంటే ఏంటి, డాకర్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ఈ డాకర్ ని నేను యూజ్ చేసుకుని ఏం చేస్తానంటే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను. ఇది నా కంటైనర్ అన్నమాట. దీన్ని కంటైనర్ అంటాం. ఇప్పుడు కంటైనర్ అంటే మీరు ఏదో అనుకోవద్దు. కంటైనర్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్, స్మాల్ వర్చువల్ మిషన్. ఇలా ఒక కంటైనర్ క్రియేట్ చేసాను. ఈ కంటైనర్ లో నాకు కావాల్సిన అప్లికేషన్ ని రన్ చేస్తుంది. అలాగే ఇదే డాకర్ యూజ్ చేసుకుని ఇంకో కంటైనర్ క్రియేట్ చేశాను. ఇలా దీంట్లో 3 కంటైనర్స్ క్రియేట్ చేశాను. అయితే మీరు అడగచ్చు, సార్ ఈ పక్కనున్న హైపర్వైజర్ కి దీనికి డిఫరెంట్ ఏంటి, రెండు సేమే కదా అని అడగచ్చు. లేదండి, ఇక్కడ ఈ అప్లికేషన్ రన్ అవడానికి ఎంత మెమొరీ కావాలో అంత మెమొరీని, అంత ర్యామ్ ని అది ఇక్కడి నుంచి తీసుకునేది అనమాట. ఎంత కావాలో అంతే కలెక్ట్ చేసుకుంటుంది తప్ప ఎక్కువ కలెక్ట్ చేయదు. అంటే అన్నెసరీగా ఇది హార్డ్వేర్ యూజ్ చేయదు. ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఎంత మెమొరీ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలో అంత స్టోరేజ్ ని అది ఈ మిషన్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, మనం ముందుగానే ఫిక్స్ చేస్తున్నాం. దీనికి 2 GB ర్యామ్, 1 ప్రాసెసర్, 30 GB ర్యామ్ అని. ఇంకా ఇది యూజ్ చేసుకోకపోయినా ఈ పర్సంటేజ్ మొత్తం కూడా
దీనికి అలొకేట్ అయి ఉంటుంది. ఇంకా దీన్ని ఎవరు వాడడానికి లేదన్నమాట, ఈ మిషనే వాడుకునేది. కానీ ఇక్కడ ఏంటి, ఈ కంటైనర్ అంటే ఏదైతే ఈ కంటైనర్ లో అప్లికేషన్ ఉందో, ఈ అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సినంత మెమోరీని, దీనికి కావాల్సినంత ప్రాసెసర్ ని, స్టోరేజ్ ని ఇది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే ఈ మిషన్ ఎంత కావాలో అంతే కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, కంటైనరైజేషన్ బెస్టా లేకపోతే వర్చువల్ టెక్నాలజీ బెస్టా? అప్పుడు మీకు కంటైనర్ బెస్ట్. కంటైనర్ ఇది కంటైనర్ వైష్ణవ్ లైన్ లో ఉన్నావా? వైష్ణవ్ ఉన్నా సరే, సార్. ఎందుకు బెస్ట్? ఎందుకు బెస్ట్ చెప్పండి, బెస్ట్ అంటున్నారు కదా, ఎందుకు బెస్ట్ చెప్పండి, కంపేర్ చేసి చెప్పండి. వర్చువలైజేషన్ లో మనకు యూటిలైజ్ కాకపోకుండా వేస్ట్ అయిపోయిన హార్డ్వేర్ ఉంటుంది. బట్ వెన్ కంటైనరైజేషన్ వచ్చినప్పుడు ఆ కంటైనరైజేషన్ లో ఎంత కావాలో అంత మాత్రమే స్పెసిఫిక్ గా ఇస్తాం కాబట్టి మిగిలిపోయిన అన్యూజ్డ్ హార్డ్వేర్ ని వేరే యాప్ వేరే కంటైనర్ కోసం Yes. వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎంత పర్సెంట్ వాడుతున్నాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఒక 15% వాడుతుంది ప్రజెంట్. ఎంత పర్సెంట్ వాడుతుంది? 15% వాడుతుంది. సెకండ్ మిషన్ వచ్చి 20% వాడుతుంది. థర్డ్ మిషన్ వచ్చి 40% వాడుతుంది అనుకుంటుంది. ఓకేనా? సో ఇలా యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రిమైనింగ్ అలా ఉండిపోతుంది కదా, దాంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక కంటైనర్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఆ మిగిలిపోయిన అన్యూజ్డ్ హార్డ్వేర్ ఉంది కాబట్టి ఇంకా దాంతో ఇంకో మిషన్ మనం క్రియేట్ చేసుకుని దాంతో ఇంకో కంటైనర్ ని మనం రన్ చేసినట్లయితే అది ఒక 15% వాడుతున్నాం. అంటే అన్నెసరీగా అంటే అన్యూజ్డ్ స్పేస్ యూజ్ చేసుకుని మళ్ళీ మనం అడిషనల్ గా ఇంకో కంటైనర్ మనం క్రియేట్ చేయొచ్చు. అది విషయం. ఇంకా దీంట్లో అడ్వాన్స్ ఏంటంటే ఒక కంటైనర్ డిలీట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇంకోటి క్రియేట్ అవుతుంది. దీంట్లో ఆటోమేటిక్ గా ఇంకోటి క్రియేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళాం అనుకోండి, ఇది డిలీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకోటి క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వన్ బెస్టా అయితే ఈ హైపర్వైజర్ బెస్టా లేకపోతే ఈ కంటైనరైజేషన్ బెస్టా? మీకు క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో కంటైనరైజేషన్ మనకి బెస్ట్ అనమాట. ఈ కంటైనరైజేషన్ యూజ్ చేసుకుని మనం లైట్ వెయిట్ మైక్రో సర్వీసెస్ ని మనం రన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ వర్చువల్ మిషన్ లో కంప్లీట్ ఓఎస్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది, దాని డిపెండెన్స్ అన్ని ఉంటాయి. బట్ ఇక్కడ చూస్తే ఒక అప్లికేషన్ రన్ అవడానికి ఎంత మెమొరీ కావాలో, ఎంత స్టోరేజ్ కావాలో, ఎంత ప్రాసెసర్ కావాలో, దాంతో పాటు ఆ అప్లికేషన్ కి సంబంధించిన ఓఎస్ కూడా లైట్ వెయిట్ ఓఎస్ నే వాడతాం. అంటే ఓఎస్ ఇక్కడ ఎంత ఉంటుందంటే సైజ్ మీకు ఒక 60 MB 80 MB అలా ఉంటుంది ఓఎస్ ఇక్కడ ఇందులో. అదే ఇక్కడ అనుకోండి మీకు ఓఎస్ కంప్లీట్ ఓఎస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అంటే మీ అప్లికేషన్ కావాల్సిన దాంతో పాటు అన్నెసరీ టూల్స్ కూడా ఓఎస్ లో ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే ఓఎస్ ఎలా ఉంటుందంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన డిపెండెన్సీస్, ఈ అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన ఓఎస్ లిమిటెడ్ ఫీచర్స్ తో, అంటే ఆ అప్లికేషన్ కావాల్సిన విధంగానే మనం ఓఎస్ ని దానికి కావాల్సిన డిపెండెన్సీస్ మాత్రమే రన్ చేస్తాం. కాబట్టి దీన్ని మనం లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం అంటే హెవీ వెయిట్ ఓఎస్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అంటే చూడండి ఓఎస్ సైజ్ ఎంత ఉంటుంది మీకు తెలిసి మాక్సిమం 4 GB ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది ఓఎస్ సైజు 100 MB 150 MB 80 MB 60 MB 70 MB ఉంటుంది ఓఎస్. ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను ఒకసారి, అప్పుడు మీరు చెప్తారు నాకు క్లియర్ గా ఏంటి అనేది. ఓకేనా? సో అది కాబట్టి మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో నెక్స్ట్ లెవెల్ లో మనం చెప్పుకునే టాపిక్ వచ్చి డాకర్ అండి. సో డాకర్ అనేది ఒక కంటైనరైజేషన్ టూల్ అనమాట. దీన్ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన మిషన్స్ ని క్రియేట్ చేస్తాం. వాటిని ఇక్కడ మనం కంటైనర్స్ అంటాం. ఈచ్ కంటైనర్ కంటైన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ డిపెండెన్సీస్ అండ్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన దాని డిపెండెన్సీస్ తో పాటు ఒక ఓఎస్ అనేది అందులో ఉంటుంది ఆ కంటైనర్ లో. సో దీన్ని మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటామండి. సో దీన్ని మనం కంటైనర్ మేనేజ్మెంట్ అంటాము. సో దీనికి సంబంధించి మనకి డిస్కస్ చేసే ముందు ఆల్రెడీ AWS లో మనకి ECS, ECR, KES అని చెప్పేసి కొన్ని సర్వీస్ ఉన్నాయి. AWS డెవాప్స్ నేర్చుకునే వాళ్ళు వీటి మీద ఫోకస్ చేస్తారు. ఓన్లీ డెవాప్స్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే డాకర్ మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి మనం నేర్చుకుంటుంది డాకర్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. కంటైనరైజేషన్ అంటాము దీన్ని. ఇక్కడ చూడొచ్చు మీరు దీనికి సంబంధించి microservices as an approach to building a single application consisting of multiple small services that operate independently, with each service running its own process and communicating using lightweight
మెకానిజం లైక్ HTTP రిసోర్స్ APIs. అంటే ఈ మైక్రో సర్వీస్ అనే దాన్ని మనం యూజ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ లో చాలా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ అండ్ డిపెండెన్సీస్. ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏం కావాలి, మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి, దట్ ఇస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. దాంతోపాటు ఏం కావాలి, ఆ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో సమ్ డిపెండెన్స్ కావాలి, జావా అని, పైథాన్ అని, లైక్ అపాచీ అని, ఎంజినిక్స్ అని, ఇవన్నీ ఏంటండి డిపెండెన్స్ అనమాట. కాబట్టి ఈ డాకర్ అనే ఈ మైక్రో సర్వీస్ యూజ్ చేసుకొని మనం ఏం బిల్డ్ చేయొచ్చండి, యూ కెన్ బిల్డ్ ఎ కంటైనర్. ఎవ్రీ కంటైనర్ హియర్ ఏ లైట్ వెయిట్ మిషన్ అని చెప్పొచ్చు మనం. ప్రతి మిషన్ లో కూడా ఒక అప్లికేషన్ ఇంక్లూడింగ్ డిపెండెన్సీస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, దీన్నే మనం కంటైనర్ అంటున్నాం. ఈచ్ కంటైనర్ కంటైన్ అండ్ అప్లికేషన్. అంటే కంటైనర్ లో అప్లికేషన్ మెయింటైన్ చేయాలని రూల్ ఏం లేదండి, దాంట్లో OS కూడా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, what is Docker and why it is used. Docker is an open platform for developing, shipping and running applications. Docker enables you to separate your application from your infrastructure, so you can deliver software quickly with Docker. You can manage your infrastructure in the same way you manage your application by taking advantage of Docker's methodologies for shipping, testing and deploying code quickly. We can significantly reduce the delay between writing code and running it in production environment. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, డెవలప్ చేసినప్పుడు కంపల్సరీ ఒక ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేయాలి కదా, అది లైనెక్స్ విండోస్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైనెక్స్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఒక అప్లికేషన్ ని మీరు డెవలప్ చేసినప్పుడు అది లైనెక్స్ మీద ప్రాపర్ గా రన్ అవుతుంది. ఇన్ కేస్ దాన్ని తీసుకొచ్చి మనం విండోస్ మీద రన్ చేయడానికి ట్రై చేస్తే ఒక్కోసారి హార్డ్వేర్ కంపాటబిలిటీ ఇష్యూ వస్తుంది. కానీ డాకర్ యూజ్ చేస్తే మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే డాకర్ లో మనం కంటైనర్ క్రియేట్ చేస్తాం, ఆ కంటైనర్ లో OS ఉంటుంది, దాంట్లో మన అప్లికేషన్ డిపెండెన్స్ ఉంటాయి. OS డిపెండెన్సీస్ అండ్ అప్లికేషన్ మూడు కలిపి ఒక కంటైనర్ లో ఉంటాయి. కాబట్టి మీరు OS ప్లాట్ఫామ్ ఏమున్నా సరే మీకు ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అంటే కంటైనర్ ని మీరు యూజ్ చేసినప్పుడు డాకర్ యూజ్ చేసుకుని మీరు ఆ కంటైనర్ లో ఏ అప్లికేషన్ రన్ చేసినా సరే ఆ కంటైనర్ రన్ అవుతున్న మిషన్ కి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉండవు అనమాట. నెట్వర్క్ ఇష్యూ కానీ కమ్యూనికేషన్ ఇష్యూ కానీ ఎలాంటి ఇష్యూస్ మనకు ఉండవు అనమాట. కాబట్టి ఒక డెవలపర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి డాకర్ యూజ్ చేసుకొని మల్టిపుల్ కంటైనర్స్ ని క్రియేట్ చేసి అప్లికేషన్ ని ఆ కంటైనర్ మీద రన్ చేసి దాన్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే ఆ కంటైనర్స్ ని మనం ప్రాపర్ గా ఒక డాకర్ హోస్ట్ నుంచి ఇంకో డాకర్ హోస్ట్ లోకి షిఫ్ట్ చేయొచ్చు. వాటిని రియల్ టైమ్ లో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో కూడా వాటిని మనం ప్రాపర్ గా రన్ చేయొచ్చు. కాబట్టి మీరు ఒక ప్రాజెక్ట్ లో ఒక 100 సర్వర్స్ మీద ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే టెస్ట్ చేయడానికి ఈ డాకర్ యూజ్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసిన తర్వాత రన్ చేయడానికి కూడా మీరు డాకర్ ని యూజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి డాకర్ యూజ్ చేసుకుని మన అప్లికేషన్ ని మల్టిపుల్ కంటైనర్స్ లో మనం రన్ చేస్తాం. ఇక్కడ రన్ చేసే ప్రతి కంటైనర్ కూడా ఒక మిషన్ లాంటిది అనమాట. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్లో ఉంటుంది, దాంట్లో మన అప్లికేషన్ ఉంటుంది, మన అప్లికేషన్ యొక్క డిపెండెన్స్ అన్ని ఉంది. కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్ గా మనం ఇక్కడ చేయబోతున్నాం. మనకు చూడొచ్చు, వై షుడ్ వి యూజ్ డాకర్. డాకర్ రిడ్యూస్ ద నీడ్ ఫర్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డాకర్ ఎందుకు వాడాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక 100 సర్వర్స్ మనకు కావాలంటే మామూలుగా అయితే మనం ఫిజికల్ గా 100 మిషన్స్ బై చేయాలి, 100 మిషన్స్ ని బై చేయాలి, వాటి మీద రన్ చేయాలన్నమాట. అదే మనం వర్చువల్ టెక్నాలజీ వాడామనుకోండి 100 VMs కావాలి, 100 VMs కావాలి, ఇక్కడ కూడా మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే మనం ఈ డాకర్ యూజ్ చేస్తామనుకోండి, సో డాకర్ ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ టెక్నాలజీలో వేస్ట్ అవుతున్న హార్డ్వేర్ ని వేస్ట్ అవ్వకుండా చేస్తుంది. అంటే మీరు ఫిజికల్ గా 100 సర్వర్స్ కావాల్సి వస్తే జనరల్ గా మీరు టెస్ట్ చేయడానికి, అదే మీరు వర్చువల్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఒక 10 సర్వర్స్ కొంటారు, ఇది 10 సర్వర్స్ కొంటారు ఇలాంటివి. అదే మీరు డాకర్ యూజ్ చేస్తే ఒక 3 సర్వర్స్ చాలు, మీకు ఒక 3 సర్వర్స్ ఇలాంటి కొనుక్కుంటారు. అంటే ఫిజికల్ గా అయితే 100 సర్వర్స్ కావాలి, వర్చువల్ టెక్నాలజీ అయితే 10 సర్వర్స్ కావాలి. అలాగే కంటైనరేషన్ టెక్నాలజీ మీరు యూజ్ చేస్తే ఒక 3 సర్వర్స్ చాలు మీకు. ఇప్పుడు చెప్పండి, మీరు ఫిజికల్ గా 100 సర్వర్స్ కొంటారా, లేకపోతే వర్చువల్ టెక్నాలజీ ద్వారా ఒక 10 సర్వర్స్ కొంటారా, లేకపోతే కంటైనరేషన్ ద్వారా 3 సర్వర్స్ యూజ్ చేస్తారా? మీరు రిప్లై ఇవ్వాలి. 100 సర్వర్సా, 10 సర్వర్సా, లేకపోతే 3 సర్వర్సా? చేస్తారు కాస్ట్ మినిమం చేసింది బెటర్ ఆప్షన్ సార్. 3 సర్వర్స్. కాబట్టి ఈ కంటైనరేషన్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు 10 సర్వర్స్ ప్లేస్ లో మీకు 3 సర్వర్స్ సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది. కాబట్టి ఉన్న వాటిల్లో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ లో మోస్ట్ కేసెస్ వాటిని ఈ కంటైనరేషన్ టెక్నాలజీ బేస్ చేసుకుని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. కాబట్టి టెక్నాలజీ అనేది రోజు రోజుకి స్మార్ట్ అయిపోతుంది, స్మాల్ అయిపోతుంది. అందువల్ల దీన్ని మనం ఇక్కడ మైక్రో సర్వీస్ అంటాం మనం డాకర్ ఇది మైక్రో సర్వీస్ టూల్ అనమాట. దీన్ని కంటైనరైజేషన్ మేనేజ్మెంట్ టూల్ అని కూడా పిలుస్తాం మనం. కంటైనరైజేషన్ మేనేజ్మెంట్ టూల్ అని కూడా పిలుస్తాం.
కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు డాకర్ అంటే ఏంటి, డాకర్ ఏం చేస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఒక మిషన్ మనం క్రియేట్ చేసుకుని ఆ మిషన్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఆ ఓఎస్ మీద మనం డాకర్ ఇన్స్టాల్ చేసి ఆ డాకర్ యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ ని మనం ఒక 10 కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటే లేదా ఒక 6 కంటైనర్ క్రియేట్ చేసుకుంటే 6 కంటైనర్స్ ఈ కంటైనర్ లో సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. యాప్ ఏ, యాప్ బి, యాప్ సి, యాప్ డి, యాప్ ఈ, యాప్ ఎఫ్. అంటే మొత్తం మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ ని రన్ చేయడానికి మనం 6 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయకుండా 6 ఇన్స్టెంట్స్ క్రియేట్ చేయకుండా ఒకే ఇన్స్టెంట్ తీసుకొని ఆ ఇన్స్టెంట్ మీద 6 డాకర్ పోస్టుల్ని 6 కంటైనర్స్ మనం రన్ చేస్తున్నాం. ఇది ప్రాక్టికల్ గా చేయబోతున్నాం మనం. దీన్ని మనం ప్రాక్టికల్ గా చేయబోతున్నాం అనమాట. ఓకేనా? థియరీ చదవాలంటే బాగా థియరీ చదివితే మీకు అర్థమవుతుంది ఏదైనా సరే. మీరు ఒక టాపిక్ ని ప్రాక్టికల్ గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియరిటికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇట్లా చూడొచ్చు. మీరు ఒక మిషన్ తీసుకొని దాంట్లో మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసి మిషన్ లో దాని మీద మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ ని మనం స్టాటస్ చెక్ చేసుకుని దాన్ని ఎనబుల్ చేసి స్టార్ట్ చేసి దెన్ దాని మీద మనం మనకు కావాల్సిన కంటైనర్స్ ని విత్ అప్లికేషన్స్ తో మనం రన్ చేయాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఈసీఎస్ ఈసీఆర్ చెప్పాను, గుర్తుందో లేదో. అందులో ఇవన్నీ మీకు వచ్చి ఇక్కడ ఇన్ డెప్త్ గా వస్తాయి అనమాట మనకి. ఓకేనా? ఇన్ డెప్త్ గా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేద్దాం. ఆ ఇన్స్టెంట్ లో మనం డాకర్ ఇంజిన్ ని ఇన్స్టాల్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెంట్. సో డాకర్ పోస్ట్ అంటామండి దీన్ని మనం. ఏ మిషన్ లో అయితే మనం డాకర్ ఇన్స్టాల్ దాన్ని మనం డాకర్ పోస్ట్ అంటాము ఫస్ట్ మిషన్ ని. సెకండ్ మిషన్ ని డాకర్ క్లయింట్ అంటాం. సెకండ్ మిషన్ ని డాకర్ క్లయింట్ అంటాం. ఓకే, అమెజాన్ లైనెక్స్ తీసుకుంటున్నాను. 5.10 వర్షన్ కెర్నల్ వర్షన్ తీసుకుంటున్నాను. ఓకే, కీ పే ఒక కీ మన దగ్గర ఆల్రెడీ ఉంది, ఆ కీనే వాడుతున్నాను, సర్వర్ కీని. ఓకే, సో నెట్వర్కింగ్ డిఫాల్ట్ వాడుతున్నాను, సెక్యూరిటీ గ్రూప్ కూడా డిఫాల్ట్ వాడుతున్నాను, స్టోరేజ్ కూడా డిఫాల్ట్ యూస్ చేసుకుంటున్నాను, లాంచ్ ఇన్స్టెంట్. సో మనం ఇప్పుడు ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నామండి. వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ లో మనం డాకర్ ని ఇన్స్టాల్ చేస్తే దాన్ని డాకర్ పోస్ట్ అంటారు. దాన్ని ఏమంటారండి? డాకర్ పోస్ట్ అంటారు. ప్రస్తుతానికి అయితే ఇది ఒక వర్చువల్ మిషన్ అనమాట. దీన్ని మనం కనెక్ట్ అయ్యి వన్స్ కనెక్ట్ అయిన తర్వాత దాంట్లో మనం డాకర్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని డాకర్ పోస్ట్ అంటారు. సో మీ అందరికి ఈ రోజు ఈవినింగ్ ఫ్రీ అయినా? ఈవినింగ్ అంటే నైట్ ఈవినింగ్ 6 to 7 కానీ 7 to 8 కానీ ఫ్రీ అయినా? అప్పుడు మాట్లాడలేదు, అందరూ డౌన్ చేస్తున్నారు ఏంటి? అందరూ ఫ్రీగా ఉంటే ఇది కూడా క్లాస్ తీసుకుంటా. అంటే ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో డాక్టర్ అయిపోతే తొందరగా బాగుంటుంది. ఎందుకంటే ఫెస్టివల్ కదా, నేను రాలేదు హైదరాబాద్ కి. ఈ 2 days మీరు ఫినిష్ చేసుకుంటే డాక్టర్ ని ఈ రోజు రేపు ఎల్లుండి కల్లా మండే నుంచి న్యూ టాపిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇన్స్టెంట్ లాంచ్ చేశాను, ఇది కనెక్ట్ అవుతున్నాను. ఓకే, సరే. ఓకే, డాకర్ బాగా వస్తే మీకు కుబర్నెటిస్ ఈజీగా ఉంటుంది. కుబర్నెటిస్ మీకు రావాలి అంటే డాకర్ బాగా రావాలండి. ఓకే, సో మనం ఇక్కడ ఒక లైనెక్స్ సర్వర్ తీసుకున్నాము. కావాలంటే మీరు ఇక్కడ ఒబెంటు కూడా తీసుకోవచ్చండి. ఒబెంటు కూడా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీరు డాకర్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, నేనేం చెప్తున్నానంటే, మీరు డాకర్ నేర్చుకోవాలంటే వర్చువల్ మిషన్ కాకుండా మీ ల్యాప్టాప్ లో VMware ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఒబెంటు ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేయండి. అప్పుడు మీరు AWS అకౌంట్ యూజ్ చేయకుండా మీ ల్యాప్టాప్ లోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డాకర్ మొత్తం మీ ల్యాప్టాప్ లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ల్యాండ్ చేయాలి, కనెక్ట్ అవ్వాలో మీకు చూపించాను నేను ఆల్రెడీ. మీకు ఇచ్చిన డ్రైవ్ లో కూడా ఉంది. AWS డ్రైవ్ లో సర్వర్ మైగ్రేషన్ ఫోల్డర్ లో ఉంది. ఇన్స్టెంట్ ఎలా ల్యాండ్ చేయాలి VMware లో, దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పాను. ఒబెంటు OS తో మీరు ఇన్స్టెంట్ ల్యాండ్ చేయడం ఎలా చూపించాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా మీ ల్యాప్టాప్ లోనే మీరు డాకర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, ఒక వర్చువల్ మిషన్ తీసుకొని. ఓకేనండి. సో ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు మనకి ఏం చేయబోతున్నాం అంటే, దీంట్లో డాకర్ ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు డాక్యుమెంటేషన్. మనం అమెజాన్ లైనెక్స్ వాడుతున్నాం కదా, దాంట్లో ఈ కమాండ్ ఉందండి. ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాను నేను.
సో కామన్ గా డాకర్ ని ఇన్స్టాల్ చేయడానికి మనం ఒక డాక్యుమెంటేషన్ వాడతాం. ఓబెన్ టూ లో మనం ఒక డాక్యుమెంటేషన్ వాడతాము. 1 సెకండ్. నేను ఐఫోన్ వై ఇచ్చానండి, మళ్ళీ ఎర్రర్ వస్తే. ఓకే, సో డాకర్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు మనం సర్వీసెస్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డిజబుల్ అయి ఉంది, ఎనబుల్ చేస్తున్నాను. ఎనబుల్, స్టార్ట్. ఓకే, సో డాకర్ సర్వర్ ని పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చేస్తాం. ఓబెన్ టూ సర్వర్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంటేషన్ వాడాలి. డాకర్ ఇన్స్టాలేషన్ ఓబెన్ టూ అని లింక్ ఉంటుందండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఉంటుంది అనమాట ఈ లింక్. ఈ లింక్ లో మీరు ఒకవేళ ఓబెన్ టూ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే ఇవన్నీ వాడాలండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాడాలండి. ఫస్ట్ సర్వర్ ని అప్డేట్ చేయాలి, ఓబెన్ టూ సర్వర్ ని. తర్వాత దాంట్లో ఇది సుడో యాప్ గెట్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించిన పర్మిషన్ తో పాటు కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ చేసుకుని లింక్ ని స్టెప్ బై స్టెప్ ఇవన్నీ మీరు చేసుకుంటూ వస్తే ఓబెన్ టూ సర్వర్ లో మీకు డాకర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మీరు ఓబెన్ టూ లో చేయాలంటే. ఇప్పుడు నేను చేసింది దేంట్లో అంటే అమెజాన్ లైన్స్ చేశాను. ఆల్రెడీ ఓబెన్ టూ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు ఈసీఆర్ చెప్పినప్పుడు చెప్పాను, చూసుకోండి ఒకసారి. ఈసీఆర్ చెప్పినప్పుడు చెప్పాను, అందులో ఓబెన్ టూ సర్వర్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో డాకర్ చెప్పాను. ఇక్కడ ఇప్పుడు చెప్పింది వచ్చి అమెజాన్ లైన్స్ లో అనమాట. కాబట్టి ప్రజెంట్ మనకి లైనక్స్ సర్వర్ కాస్త ఏమైందంటే డాకర్ పోస్ట్ కింద మారిపోయింది. డాకర్ ఇవన్నీ డాకర్ లో యూజ్ చేసే కొన్ని రెగ్యులర్ కమాండ్స్ అన్నమాట. మనం యూజ్ చేసే రెగ్యులర్ కమాండ్స్. సో డాకర్ ఐఫోన్ వర్షన్, మనం ఏ వర్షన్ వాడుతున్నామంటే డాకర్ వర్షన్ 20.10.25 వర్షన్ మనం యూజ్ చేస్తాం. సో డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా అంటే ఎస్, ఇన్స్టాలేషన్ అయింది కాబట్టి ఇది మనకి ఇలా చూస్తుంది. ఇన్స్టాల్ వచ్చి ఇక్కడ చూడొచ్చు డాకర్ పిఎస్. ఇక్కడ పర్మిషన్స్ మనకు ఉండవు, ఎందుకంటే మనం సుడో యూజ్ చేయాలి. బికాస్ ఆఫ్ మనం నార్మల్ అకౌంట్ లో ఉన్నాం కాబట్టి. దేర్ ఇస్ నో కంటైనర్స్. ఇక్కడ ఒకసారి చూడండి మీరు, నేను రూట్ అకౌంట్ లో వెళ్ళిపోతున్నాను. కొత్త సుడో ఎందుకు యాడ్ చేయడం. సో డాకర్ పిఎస్ ఈ కమాండ్ మనం యూజ్ చేసినప్పుడు డాకర్ లో ఏమైనా కంటైనర్స్ రన్నింగ్ లో ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. దేర్ ఇస్ నో కంటైనర్స్. కాబట్టి డాకర్ ప్రాసెస్ స్టేటస్ అనే కమాండ్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా కంటైనర్స్ ఈ డాకర్ ఇంజిన్ లో రన్ అవుతున్నాయా అంటే నథింగ్, ఏమీ లేవు. ఏమైనా ఇమేజెస్ ఏమైనా డౌన్లోడ్ అయి ఉన్నాయా చూడాలంటే డాకర్ ఇమేజెస్. ఇక్కడ ఇమేజ్ అంటే ఏంటి? ఐ థింక్ చెప్పండి మీకు ఆల్రెడీ కంటైనర్ అంటే ఏంటో. కంటైనర్ ఇట్ కంటైన్స్ అప్లికేషన్ అండ్ డిపెండెన్సీస్ ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి ఇమేజ్ అంటే ఏంటి? ఏదైతే ఒక కంటైనర్ ఉందో ఆ కంటైనర్ ఒక విషయం. సో మీరు ఇంట్రోస్ వెళ్తున్నప్పుడు అండి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ లో ఇది ఒకటి అనమాట. వాట్ ఈస్ కంటైనర్, వాట్ ఈస్ ఇమేజ్ అని 2 క్వశ్చన్లు వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇక్కడ మీరు చూస్తే డాకర్ ఫైల్ అని ఉంటుంది అనమాట. ఒక ఫైల్ ని మనం క్రియేట్ చేసి ఆ ఫైల్లో మనకు కావాల్సిన ఓఎస్, మనకు కావాల్సిన డిపెండెన్సీస్, మనకు కావాల్సిన అప్లికేషన్, ఇవన్నీ మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, డాకర్ ఫైల్ అంటాం. ఈ డాకర్ ఫైల్ ని మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు అది ఇమేజ్ కింద మారుతుంది అనమాట. ఈ ఇమేజ్ ని యూజ్ చేసుకొని మనం రన్ చేసే కంటైనర్ ని ఒక మిషన్ కింద మనం పిలుస్తాం. అంటే ఈ కంటైనర్ లో ఏముంది అంటే దిస్ కంటైనర్ కంటైనింగ్ అండ్ అప్లికేషన్ అండ్ డిపెండెన్సీస్ ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కంటైనర్ ఎలా క్రియేట్ అయిందంటే ఈ ఇమేజ్ ద్వారా. ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసాం మనం? విత్ హెల్ప్ ఆఫ్ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ ఒకటి తీసుకొని ఆ ఫైల్లో మనకి ఏం కావాలో అంటే మనకి ఏ కంటైనర్ కావాలనుకుంటున్నామో
ఆ కంటైనర్ లో ఏం రన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ ఫైల్ లో మనం ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ రాస్తాం. దీని డాకర్ ఫైల్ అంటాం. ఈ డాకర్ ఫైల్ మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు అది ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఇమేజ్ లో ఈ ఫైల్ లో ఉన్నవన్నీ కూడా ఇమేజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఒక కంటైనర్ ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కంటైనర్ లో ఓఎస్ రన్ అవుతుంది, దాని మీద అప్లికేషన్ రన్ అవుతుంది, దాని యొక్క డిపెండెన్సీస్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. కాబట్టి వాట్ ఈస్ డాకర్ ఫైల్, వాట్ ఈస్ డాకర్ ఇమేజ్, వాట్ ఈస్ డాకర్ కంటైనర్ అని ఈ 3 క్వశ్చన్స్ కూడా కంపల్సరీ మీకు ఆన్సర్స్ వచ్చి ఉండాలి. క్లియర్? అది ఇక్కడ చూడండి, ఈ డెవలపర్స్ అనే వాళ్ళు ఈ డాకర్ ఫైల్ ని క్రియేట్ చేస్తారు, లేదా ఒకసారి మనమే క్రియేట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో మన ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్, దాంతో పాటు దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఇవన్నీ కలిపి ఇంక్లూడింగ్ ఓఎస్ ని కలిపి మనం ఏం చేస్తాం, ఈ ఫైల్ ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు ఈ బిల్డ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే బిల్డ్ అయిన తర్వాత దీన్ని మన సిస్టమ్ లోనే మెయింటైన్ చేస్తే అది ఎప్పుడైనా మనం లాస్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి డాకర్ హబ్ అని చెప్పేసి ఒక రిమోట్ రిపాజిటరీ అనమాట. గిట్ హబ్ ఉంది కదా, అలాగా డాకర్ హబ్ అని చెప్పేసి ఒక రిమోట్ రిపాజిటరీని మనం క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ని దాంట్లో పుష్ చేస్తాం. ఇప్పుడు మన ఇమేజ్ ఎక్కడ ఉంది, డాకర్ హబ్ లో ఉందన్నమాట. డాకర్ హబ్ అనేది ఒక బ్రౌజర్ బేస్డ్ రిపాజిటరీ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కావాలంటే. హబ్ డాట్ డాకర్. దీన్ని ఎలాగైతే మనం గిట్ హబ్ అంటామో, రిమోట్ రిపాజిటరీ అని చెప్తామో, అలాగా మన కంపెనీ యొక్క ఇమేజెస్ అన్నింటినీ కూడా మనం ఈ డాకర్ సంబంధించిన హబ్ డాట్ డాకర్ అని చెప్పేసి ఈ రిమోట్ రిపాజిటరీ ఏమంటామంటే రిమోట్ రిపాజిటరీ అంటాం. డాకర్ హబ్ రిమోట్ రిపాజిటరీ. దీంట్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుని మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ అన్ని కూడా ఇందులో మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలాగైతే మన సోర్స్ కోడ్ మొత్తం కూడా గిట్ హబ్ డాట్ కామ్ లో మెయింటైన్ చేస్తున్నామో రిమోట్ రిపాజిటరీలో, అలా మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ హబ్ డాట్ డాకర్ డాట్ కామ్ లో మెయింటైన్ చేస్తాం. అర్థమవుతుందా? అది కాబట్టి ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఒక డెవలపర్ లేదంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ ఏదైతే ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ యూజ్ చేసుకుని అతను క్రియేట్ చేసిన ఆ ఇమేజ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రిమోట్ రిపాజిటరీ అయినటువంటి హబ్ డాట్ డాకర్ డాట్ కామ్ లో మెయింటైన్ చేస్తారు. చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక మిషన్ మీద ఒక కంటైనర్ వాళ్ళు కావాలి అంటే, అప్పుడు ఈ ఇమేజ్ కంటైనర్ కావాలి అంటే అప్పుడు ఈ ఇమేజ్ ని ఇక్కడి నుంచి తీసుకుని వాళ్ళు దాన్ని ఈ డాకర్ పోస్ట్ మీద రన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ దీని ఇమేజ్ ఫైల్ అంటాము. దీన్ని యూజ్ చేసుకుని బిల్డ్ చేసిన దాన్ని ఇమేజ్ అంటాము. ఈ ఇమేజ్ ని యూజ్ చేసి ఈ డాకర్ పోస్ట్ మీద రన్ చేస్తున్న దీన్ని కంటైనర్ అంటాం. ఇదో కంటైనర్. దీంట్లో ఏముంది, గిట్ అనే టూల్ ఉంది అనమాట. ఇదో కంటైనర్. ఇంకో కంటైనర్ MySQL అనే టూల్ ఉంది కంటైనర్. ఇదో కంటైనర్. దీంట్లో Nginx అనే టూల్ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇమేజెస్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే github.com డాకర్ లో ఉంది. మీరు చూడొచ్చు కావాలంటే ఇక్కడ. Nginx చూడండి, ఇవన్నీ కూడా Nginx ఇమేజెస్ అనమాట. అలాగే MySQL, ఇవన్నీ కూడా MySQL ఇమేజెస్ అనమాట. ఇవన్నీ కూడా MySQL ఇమేజెస్. ఇవన్నీ MySQL ఇమేజెస్. అలాగే గిట్, ఇవన్నీ హబ్ డాట్ డాకర్ డాట్ కామ్ లో అఫీషియల్ అన్అఫీషియల్ ఇమేజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. కాబట్టి మీకు ఏ ఇమేజ్ కావాలన్నవన్నీ కూడా డాకర్ వాడే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు డాకర్ ఇంజన్ రెడీ చేసుకున్నారు కదా అన్న, ఇది మీ డాకర్ ఇంజన్ అనమాట. మీకు ఇప్పుడు కంటైనర్ కావాలనుకోండి, మీరు ముందేం చేయాలి, ఇమేజ్ కావాలి మీకు. దాన్ని మీరు ఏం చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. అవునా? ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. అప్పుడు ఏం చేస్తారు మీరు, డాకర్ ఫుల్ Nginx చూడండి. యూజింగ్ డిఫాల్ట్ ట్యాగ్ లేటెస్ట్ అను. సరే, ఏం చేస్తుంది ఇక్కడ డాకర్ ఇంజన్ ఏం చేసినట్టు డాకర్ హబ్ నుంచి ఏం చేసింది, అది Nginx అనే ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తుంది. ఇది Nginx. ఇప్పుడు దీంట్లో ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నాము డాకర్ ఫుల్ అని చెప్పేసి కమాండ్ యూజ్ చేసి, ఇది ఒక Nginx అనే ఒక అప్లికేషన్ ఇది ఓఎస్ తో ఉందన్నమాట. దీని సైజ్ ఎంత ఉంది, 187 MB ఉంది. ఇప్పుడు దీంట్లోనే ఓఎస్ ఉంటుంది, Nginx అప్లికేషన్ ఉంటుంది, దాని డిపెండెన్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. జస్ట్ ఇమేజ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనం యూజ్ చేసుకుని ఒక కంటైనర్ ని మనం క్రియేట్ చేస్తే ఆ కంటైనర్ మీద Nginx అనే అప్లికేషన్ రన్ అవుతుంది. క్లియర్? ఓకేనా? ఈ రోజు చెప్పిన క్లాసు ప్రాపర్ గా 2-3 సార్లు వింటే కానీ మీకు నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు. అర్థమైందా? ఓకేనా? అది జస్ట్ ఇక్కడ ఏం చేశానంటే డౌన్లోడ్ మాత్రమే చేశాను తప్ప ఇక్కడ కంటైనర్స్ ఏమీ లేవు. జస్ట్ నేను ఏం చేశాను, డౌన్లోడ్ చేశాను ఇమేజ్ అంతా. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ తోనే ఒక కంటైనర్ కావాలి అంటే నేను కమాండ్ వాడతాను. ఏంటా కమాండ్, డాకర్
రన్ ఐటీ -డి కామ్క్యాట్ విన్ బ్యాష్ అని చెప్పేసి మనకి ఏం కావాలో ఆ నేమ్ కామ్క్యాట్ ఉంది కదా, ఎన్జీనిక్స్ అంటే మీకు ఇప్పుడు కంటైనర్ ని మీరు రన్ చేయాలంటే అంటే క్రియేట్ చేస్తే రన్ అవుతుంది అది ఈ కమాండ్ వాడాలి. చెక్ చేయండి మీరు డాకర్ పిఎస్ నౌ డాకర్. ఇప్పుడు ఈ డాకర్ లో ఎన్జీనిక్స్ అనే ఒక కంటైనర్ క్రియేట్ అయింది. దీంట్లో ఏం రన్ అవుతుందంటే ఎన్జీనిక్స్ అనే ఒక వెబ్ సర్వీస్ రన్ అవుతుంది అనమాట. క్లియర్. పోర్ట్ నెంబర్ 80 యూజ్ చేసుకుని ఇక్కడ ఎన్జీనిక్స్ అనే ఒక అప్లికేషన్ సర్వర్, ఒక వెబ్ సర్వర్ రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కమాండ్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా వాడే కమాండ్స్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఇమేజ్ అని క్రియేట్ చేయలేదు కదా, మరి ఎలా అంటే ఆల్రెడీ డాకర్ హబ్ అని హబ్ డాట్ డాకర్ అంటాం మనం. ఇక్కడ చాలా మంది హబ్ డాట్ డాకర్ అంటే డాకర్ డాట్ హబ్ అంటారు, డాకర్ హబ్ అంటారు. ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇదే హబ్ డాట్ డాకర్ అనమాట. ఇది డాకర్ వాడి యొక్క సైట్ అనమాట. దీన్ని రిమోట్ రిపాజిటరీ అంటాము. దీంట్లో ఏముంటాయంటే ఈ డాకర్ వాడు ఒక కంపెనీకి కావాల్సిన అన్ని రకాల ఇమేజెస్, ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఎన్జీనిక్స్, ఎగ్జాంపుల్ గిట్ ఎన్జీనిక్స్, ఎగ్జాంపుల్ కామ్క్యాట్, ఎగ్జాంపుల్ ఎన్జీనిక్స్, ఇలా ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ తో వీడు ఒక మిషన్ ఒక ఇమేజ్ ని ఇక్కడ వాడు ప్రొవైడ్ చేస్తాడు. చూడొచ్చు మీరు ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇప్పుడు నేను గిట్ అన్నాను, గిట్ వాడికి సంబంధించిన వాడే దీంట్లో వాడికి ఇమేజ్ ప్లేస్ చేస్తాడు. చూడండి అఫీషియల్ ఇమేజ్ అంటే దీన్ని డైరెక్ట్ గా గిట్ వాళ్ళే ప్లేస్ చేస్తారు. అలా మీకు ఏం కావాలంటే అవి అఫీషియల్, అన్అఫీషియల్. వెరిఫైడ్ పబ్లిష్ అంటే వీడు దీన్ని వాటర్ కాదు మిగతా వాళ్ళు అనమాట. అఫీషియల్ అంటే ఎవరైతే టూల్ ఉందో వాళ్ళే ఇక్కడ ఈ ఇమేజ్లన్నీ ప్లేస్ చేస్తారు. కాబట్టి దీన్ని మనం కావాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని మనం సింపుల్ అనమాట. ఇప్పుడు చూడండి డాకర్ ఐఫోన్ డేవ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మీకు దీన్ని మీ డాకర్ పోస్ట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది ఓఎస్ అండి, ఓల్డ్ లోని స్మాలెస్ట్ ఓఎస్ అనమాట. ఇది సైజ్ ఎంత ఉంటుంది సార్ మీకు? సైజ్ ఓల్డ్ లో స్మాలెస్ట్ ఓఎస్ ఏదంటే ఇది. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ఉందో. ఎంత ఉందండి? 7.34 MB ఉంది. ద వరల్డ్ స్మాలెస్ట్ ఓఎస్ ఏది అంటే ఇది ఆల్పైన్ అని చెప్పి ఇది ఓఎస్ అనమాట. మన లైనక్స్ లాగా ఓవెన్ 2 లాగా ఇది ఓఎస్ అండి, స్మాలెస్ట్ ఓఎస్ అండి. చూడండి మీరు కావాలంటే ఓఎస్ కూడా ఇక్కడ ఫుల్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఓవెన్ 2 కావాలండి, ఓవెన్ 2 డాకర్ ఫుల్ ఓవెన్ 2 అనే ఓఎస్ ఇమేజ్ కింద మనకి డౌన్లోడ్ అయింది. చూసారా ఓవెన్ 2 ఓఎస్ ఒక ఇమేజ్ కింద డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మనం రన్ చేస్తే ఏమవుతుంది? అది కంటైనర్ కింద క్రియేట్ అవుతుంది. అంటే కంటైనర్ బట్ ఏంటి మనకి ఒక మిషన్ అనమాట. కంటైనర్ నథింగ్ బట్ ఇట్స్ ఏ వర్చువల్ మిషన్. ఇట్ కంటైన్స్ అప్లికేషన్ అండ్ డిపెండెన్సీస్ అండ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి ఇప్పుడు ఒక డాకర్ హోస్ట్ అనే దాని మీద నేను 3 ఇమేజెస్ ఏం చేశానండి డౌన్లోడ్ చేసుకున్నాను. దాంట్లోంచి ఒక కంటైనర్ ని నేను రన్ చేస్తున్నాను. ఏంటి కంటైనర్ అంటే ఎన్జీనిక్స్ అనే ఒక కంటైనర్ ని రన్ చేస్తున్నానండి. చూడండి కమాండ్ ఏంటి? డాకర్ పిఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తే ప్రజెంట్ ఈ డాకర్ హోస్ట్ అనే మిషన్ మీద ఒక కంటైనర్ రన్ అవుతుంది. ఈ కంటైనర్ ఎంత మెమరీ కావాలో అంత మెమరీని వాడుకుంటుంది అన్నమాట, ఎక్కువైతే వాడుకో. ఇలా మనం మల్టిపుల్ కంటైనర్స్ డాకర్ హోస్ట్ లో మనం క్రియేట్ చేసి మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? అర్థమైందా? ఎవరు రిప్లై ఇవ్వట్లేదు చాలా రోజుకి. సో మీరు ప్రాపర్ గా 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఒకవేళ మనకి ఇమేజెస్ వద్దు అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడే మన కమాండ్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్. ఈ కమాండ్స్ మీరు యూజ్ చేస్తే ఒకవేళ మనకి ఇమేజెస్ వద్దంటే ఏం చేయాలి సార్, కంటెంట్ వద్దంటే ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి. డాకర్ ఆర్ఎంఐ అని చెప్పేసి డాకర్ ఇమేజెస్ ఐఫోన్ ఏ అని టైప్ చేస్తే ఇమేజెస్ అన్ని డిలీట్ అయిపోతాయి. కంటైనర్స్ వద్దంటే ఈ కమాండ్ యూస్ కంటైనర్స్ కూడా డిలీట్ అయిపోతాయి. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనండి. మీలో ఫీజెస్ కొంతమంది పే చేయలేదండి. సార్ అయితే క్లాస్కి ఎలా చేయొద్దన్నారు. దయచేసి ఫీజెస్ పే చేసేయండి. నేను పేరు చెప్పట్లేదు, దయచేసి ఫీజెస్ అయితే పే చేసేయండి. ఎందుకంటే ఇప్పటికే AWS అయిపోయింది, డెవాప్స్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా పే చేయకపోతే ఎలా సార్? ఇంకా రేపటి నుంచి క్లాస్కి ఎలా చేయొద్దన్నారు సార్.